క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో పనిచేసే ప్రార్థన. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలలో, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవస్తులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారు ఒకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ప్రార్థన అనేది దేవుని ముందు నిరంతరము మనిషి కోరుకునే కోరికలు. కొలస్సీయుల కోసము అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన యొక్క 2వ భాగంలో అతను వారి జీవితాల్లో ఏమి చూడాలని కోరుకున్నాడో, అంటే వారి కోసము అతను చేసిన ప్రార్థన యొక్క కావలసిన ఫలితము గురించి మాట్లాడుతాడు. ఇక్కడ ఆయన ప్రార్థన చర్చి పట్ల ఆయన ఆశయాలు, మీరు ఇతరుల కోసము ఎంత తరచుగా ప్రార్థిస్తారు, మీలాగా లేఖనాలు సరైన రీతిలో అర్థం చేసుకోలేని వారి గురించి మీరు ఎప్పుడైనా ప్రార్థించారా? ఆయన ప్రార్థనలు పూర్తిగా విజ్ఞాపనతో కూడినవి, ఎటువంటి వాదనలు ఉండవు. కొలస్సీయుల విశ్వాసుల పట్ల ఆయన హృదయ కోరికలను అనుసరిద్దాము. వారు జీవించే విధానము ఎల్లప్పుడూ దేవుణ్ణి గౌరవిస్తుంది మరియు సంతోషపరుస్తుంది. ఇంట్లోనైనా, పనిలోనైనా మరియు చర్చిలోనైనా ఒక క్రైస్తవుడి జీవితము దేవుని గౌరవించి సంతోషపెట్టాలి. మరే మార్గమైన వేషధారణ అవుతుంది. మనము మన కోసము మరియు ఇతరుల కోసము కూడా ప్రార్థన చేయవచ్చు. వారు నిరంతరము ఇతరులకు మంచి మరియు జయగల పనులు చేస్తారని ఆయన చెప్పారు. నిజమైన క్రైస్తవుడు ప్రజలకు బోధించడం కంటే మాదిరిగా ఉంటాడు, దయ చూపిస్తాడు, ఇవ్వడంలో మరియు మంచి చేయడంలో ముందుంటాడు, మరియు దేవుణ్ణి బాగా తెలుసుకోవడం నేర్చుకుంటాడు. ఎందుకంటే క్రైస్తవ మతము కేవలము జీవన విధానం మాత్రమే కాదు, అది ఒక సంబంధము కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని గురించిన మీ జ్ఞానంలో ప్రతిరోజు కనుగొనవలసినవి చాలా ఉంటాయి. పౌలు తన హృదయంలో ప్రజల కోరికలలో దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. ఎందుకంటే వారు లేఖనాలను అర్థం చేసుకుంటే విషయం మరోలా జరుగుతుంది, మరోలా ఉండేది. వారు పరిచర్యకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించేవారు, ఆత్మలను గెలుచుకోవడానికి వెళతారు, మరియు వారు చాలా నిబద్ధత కలిగిన క్రైస్తవులుగా ఉంటారు. చర్చిలో మన పాత్రలు, మన పరిచర్య కార్యకలాపాలు, మన ఇచ్చే కానుకలకు మించి దేవుడు మన నుండి ఆశించేది మనలో కనిపిస్తుందో లేదో మన జీవితాన్ని మనము పరిశీలించుకోవాల్సిందే. నిజమైన క్రైస్తవ మతము మీరు ఎలా జీవిస్తారనే దానిలో కనిపిస్తుంది. నిజమైన ఆత్మీయత మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారనే దానిలో ప్రతిబింబిస్తుంది. దేవునితో నిజమైన సాన్నిహిత్యము వినబడడం కంటే కనిపించేదే ఎక్కువగా ఉంటుందని చెప్పినట్లుగా మాటల కంటే చేతలు ప్రశంసనీయంగా ఉంటాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకే ఒక మనవి, మీరు ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థన పనిచేసే ప్రార్థనగా ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.